తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉమర్ అలీ షా ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సభలు మూడో రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్వర్యంలో ఈ సభలు సాగాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఈ సభలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరై పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 9న ప్రారంభమైన ఆధ్యాత్మిక సభలు ఘనంగా ముగిశాయి. 3 రోజులు జరిగిన ఈ ఆధ్యాత్మిక సభలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 30 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నవమ పీఠాధిపతి ఉమర్ అలీ షా భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. 5 విభాగాలుగా సేవా కార్యక్రమాలు విభజించి ప్రజలకు సేవలు చేశారు. ఈ ప్రాంగణంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేసి విద్య, మహిళలకు చేయూత, పరిసరాల పరిశుభ్రతపై కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సారాపై సమర శంఖారావం పూరించారు. క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. మానవ జీవితం పరిపక్వత సాధించాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి ఆర్ష సూఫీ సిద్ధాంత ప్రాతిపదికతో సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసి అన్ని మత ధర్మాల వారిని ఏకతాటిపై నడిపిస్తూ మత సామరస్యాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తాత్విక జ్ఞానముతో పాటు సామాజిక సేవా స్ఫూర్తిని కూడా కలుగజేస్తుంది. ఈ సామాజిక సేవా భాగంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ అలీ షా అక్షరజ్యోతి, ఉచిత వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టి అనేక చోట్ల ఈ మొక్కలు నాటించి వారి చేత ఈ పర్యావరణం యొక్క విశిష్టతను అవగాహన సదస్సుల ద్వారా, ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు సహా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. ఉత్సవాల సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ప్రత్యేకావసర పరికరాలు పంపిణీ చేశారు.